అటెండ్ అయిన వెంటనే 2-3 పనులు అయిపోయినాయి. చిన్న చిన్న పనులు జంగిల్ కటింగ్ చిన్న పాప పిల్లలు తీసుకుంటారు. వీకెండ్ వస్తారు. 10,000 సరిపోతుందా? ఫోటో తీసుకో. ఓకే మేడం. మీరందరూ ఫోకస్ చేసి రేపు కార్పొరేషన్ కూడా ఇస్తే ఎవరు అడ్డం లేకుండా పనిచేద్దాం. అవునా? వెరీ గుడ్. గెలుస్తున్నామని రాష్ట్రం అంతా తెలిసిపోయింది ముందే, ఎలక్షన్ ముందే. అందుకే మన మీద బెట్లు ఎవరు గట్ల. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కూటమి ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడమే ఈరోజు ఇంటింటి కార్యక్రమం ప్రభుత్వం పార్టీ కూడా మొదలుపెట్టాం. ఈరోజు కడప జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి శ్రేణుల సహకారంతో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని చెప్తున్నాం. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కావచ్చు, రాయలసీమలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సోలార్ పవరు, ఎనర్జీ పరంగా, అదేవిధంగా ఇతర పరిశ్రమల పరంగా అభివృద్ధి కార్యక్రమాలు, రెండో వైపు సంక్షేమం 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, తల్లికి వందనం, అదేవిధంగా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సులో కార్యక్రమాలు, ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు చెప్తున్నాం. కడప నగర విషయానికి వస్తే ఏదైతే ఎన్నికల్లో హామీ చెప్పామో అన్ని హామీలు కూడా నెరవేర్చేదానికి ఈరోజు ఒక బాటలు ఏర్పడ్డాయి. మౌలిక వసతుల కల్పనలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, దీన్ని అన్నిటిపైన పూర్తిగా దృష్టి కేంద్రీకరించాం. ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో అక్కడ రోడ్లు కార్పొరేషన్ ద్వారా శాంక్షన్ చేయిస్తున్నాం, కాలువల నిర్మాణం చేస్తున్నాం. ఇదే కాకుండా మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్రం నుంచి రాబోయే 1 నెల నుంచి 45 రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు దాదాపుగా 300 కోట్ల రూపాయల నిధులు రాబోతున్నాయి. దీన్ని రోడ్ల విస్తరణకు, రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ నిర్మాణం కొరకు ఎక్కడెక్కడైతే పెరిఫరీస్ కడప అవుట్స్కట్స్లో రోడ్స్ లేవో అక్కడంతా కూడా ప్రధాన రోడ్లన్నీ వేసేదానికి నిధులను కేటాయించబోతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పార్టీ కూడా మేము సమాయత్తమైనాం. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి ఓటేస్తే మీ అభివృద్ధి బాటలు పడతాయి అని చెప్పేదానికే ఈరోజు ఇంటింటి కార్యక్రమం. డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఎమ్మెల్యే, ప్రభుత్వం, అదేవిధంగా కార్పొరేషన్ ఇవన్నీ కలిసి ఒక పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమపాలనలో పోతాయి. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో 66 డివిజన్లలో కూటమి పార్టీల అభ్యర్థులు 100% గెలుస్తారు. ప్రజల మద్దతు ఉంది, ప్రజల సహకారం ఉంది, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు, ప్రజలు మాకు ఓట్లేస్తారనే నమ్మకం మాకు ఉంది. ప్రతిపక్షం విషయానికి వస్తే చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు.
ఎక్కడ చూసినా అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నాడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కష్టపడాలి బాగా వైపీసీ తీసుకుంటే